దురాత్మల్లో 3 రకాల దురాత్మలు ఉంటాయి. నా సేవా అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించిన పాఠం నేను మీకు చూపిస్తున్నాను. ఒక రకం దురాత్మ మనుషుల్ని మాత్రమే పట్టి పీడిస్తుంది. రెండవ రకం దురాత్మ ఉంది, సంఘాన్ని గలిబిలి పాలు చేస్తుంది, సంఘ బోధల్ని పట్టి పీడిస్తుంది, ఐక్యత లేకుండా సంఘంలో వివాదాలు రేపుతూ ఉంటుంది. మూడో రకం దురాత్మ ఉంది, సమాజాన్ని పట్టి పీడిస్తుంది, సమాజంలో ఎప్పుడు వివాదాలకు అదే కారణం. 3 రకాల దురాత్మలు ఉన్నాయి. ఈ మనిషిని పట్టి పీడించే దురాత్మ ఉంది కదా, అది మాత్రమే బంధిస్తే పారిపోతుంది, గద్దిస్తే పారిపోతుంది. యేసు నామములో నేను నిన్ను గద్దిస్తున్నానంటే పారిపోతుంది, బంధిస్తున్నానంటే మౌనంగా ఉంటుంది. ఇది మనిషిని పట్టి పీడించే దురాత్మకు మాత్రమే వర్తిస్తుంది. నువ్వు సమాజాన్ని, సంఘాన్ని పట్టి పీడించే దురాత్మను గాని, లేకపోతే పడిపోయిన కెరూబును గాని నువ్వు ఏమి చేసి బంధించలేవు, గద్దించలేవు. వాణ్ణి బంధించాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. పడిపోయిన కెరూబు కూడా భయపడాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఏమిటో తెలుసా? సార్వత్రిక సంఘమంతా కూడా కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను, విశ్వాస విషయములోను ఏకత్వం పొందాలి. అప్పుడు సార్వత్రిక సంఘం సంపూర్ణ సిద్ధి పొందుతుంది. ఎప్పుడైతే సంఘం ఏక శరీరం అవుతుందో అప్పుడు సాతాను భయపడడం ప్రారంభమవుతుంది.